హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ సీమా. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఎగ్జామ్స్ మనకు జస్ట్ 2 డేస్ అయితే ఉన్నాయండి. అంటే రీసెంట్గా మనకు పోస్ట్పోన్ అయ్యాయి కదా. సో వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 1st ఆర్ 2ndకి అయితే ఉన్నాయి. సో ఈరోజు వచ్చేసి యాక్చువల్గా ప్రిన్సిపల్ వాళ్ళకైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే ఈరోజు అయితే ఎగ్జామ్ ఉందండి. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రస్తుతం చేయబోయే వీడియో యాక్చువల్గా ఇప్పటికీ మనకు సోషల్ మెథడ్ ఆర్ పిఐఈ అలాగే సైకాలజీ ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసి డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తానండి. సో క్లాసెస్ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ అయిన తర్వాత లైక్ మీరు జాబ్ చూసుకుంటారా లేకుంటే హౌస్ వైఫ్స్ ఉన్నారో సో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతాయండి. అంటే తక్కువ లెంగ్త్లో మనకు మ్యాటర్ అర్థమయ్యే విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లలో పిఐఈ ఆర్ మెథడాలజీ సైకాలజీ అంటే తక్కువే చేశాను. బట్ మెథడ్కి సంబంధించిన క్లాస్ కానీ లేకుంటే పిఐఈకి సంబంధించిన క్లాసెస్ కానీ నోట్స్ అనేది ప్రిపేర్ చేశాను. సో వాటిని చూసారు కదా. సో వాటిని చూశాక మీకు అనేది అర్థమైంది. అంటే ప్రతి పాయింట్లో మీకు ఏ విధంగా మనకు బిట్ అనే ఫ్రేమ్ చేయవచ్చు, మనకు బిట్ అనేది ఏ విధంగా రావచ్చు, వాటికి అనుగుణంగా నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేస్తానండి. సో కంటిన్యూస్గా డైలీ మన ఛానల్లో అయితే డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. 10-15 మినిట్స్ టైం కేటాయించలేరా? సో ఆ 10-15 మినిట్స్లో మీరు ఖచ్చితంగా కంటెంట్ అంతే కొంచెం తక్కువలేండి. మెథడ్ కానీ పిఐ కానీ సైకాలజీ ఈ మూడిట్లలో షూర్గా మీరు నేర్చుకుంటారు. సో మనకు మెథడ్ కష్టం అనుకునే వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుందండి మన నోట్స్ అయితే. ఓకేనా అండి. సో ఎవ్రీడే మీరు వాచ్ చేస్తుండండి మన ఛానల్లో. ప్రతిరోజు కూడా సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోస్ అనేవి మెథడ్ ఆర్ సైకాలజీ పిఐ ఈ మూడింటికి సంబంధించిన ప్రతిరోజు కూడా మీకు 10 ఆర్ 15 మినిట్స్లోనే మీరు నేర్చుకునే విధంగా వీడియో అయితే చేస్తానండి. సో క్లాస్ మనకు డిఎస్సి కంప్లీట్ అయింది కదా అనేసి నెగ్లెక్ట్గా ఉండకండి. ఎందుకంటే 10-15 మినిట్స్ నేర్చుకుంటే మనకు టాపిక్ నేర్చుకోవచ్చు. సో అండ్ ఇంకొకటండి, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు చేసే వీడియో వచ్చేసి అయినా అసలు మీ వాయిస్ మీదేనా కాదా అనేసి చాలామంది అడిగారండి. ఇది వచ్చేసి స్నాప్చాట్ ఫిల్టర్ అండి. సో స్నాప్చాట్లో ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది. వాయిస్ అయితే నాదే అండి. సో వాయిస్ అయితే రాదు, ఫేస్ ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది. మీ డౌట్ క్లారిఫై అయిందనేసి అనుకుంటున్నానండి. సో దట్స్ మై పర్సనల్, అందుకనేసి నేను ఫేస్ అనేది హైడ్ చేస్తాను. సో మీరు మాత్రం మర్చిపోకండి, మన ఛానల్లో అయితే ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. మ్యాక్సిమం మీరు ఏదో ఒక టైంలో మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో చూసినప్పుడు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, బికాస్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు కూడా మనకు టెట్ అనేది జరుగుతుంది. సో వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎవరైనా చూస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి. సో వెరీ యూస్ఫుల్ క్లాసెస్ అని మన ఛానల్లో అయితే రన్ అవుతుంటాయి. సో స్కిప్ చేయకోకుండా ప్రతి క్లాస్ని కూడా ఫుల్గా అయితే చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మరొకసారి అండి, ఇది స్నాప్చాట్ ఫిల్టర్ అండి. ఓకేనా?